ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ జాగృతి పనిచేస్తుందని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాగృతి జనబాటలో భాగంగా వరంగల్ ప్రెస్ క్లబ్ లో జిల్లా సమస్యలపై ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తనకు ప్రజా సమస్యలు పరిష్కరించే అవకాశం ఇవ్వలేదన్న కవిత తనను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారో ఇప్పటి వరకు చెప్పలేదని ఆక్షేపించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సకాలంలో జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వరంగల్ వరద ముప్పు బాధితులకు ఇప్పటి వరకు కనీసం సాయం కూడా అందించలేదని మండిపడ్డారు. ఇండియా ఇస్ వెరీ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పువర్. తెలంగాణ ధనిక రాష్ట్రం, కానీ తెలంగాణలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా స్వాతంత్రం సాధించాలి. దానికోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాను. సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలకు రిజర్వేషన్ రావడం కాదు, ఒక ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్తో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుడు కాదు, ఒక ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్తో ఎమ్మెల్యేలు ఎంపీలు అవుడు కాదు. ఆడబిడ్డలకు అధికారం రావాలి, యువతకు అధికారం రావాలి. ఏమాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనివాడు కూడా ధైర్యంగా వచ్చి నిలబడి నేను పాలిటిక్స్ చేయగలుగుతా ఈ రాష్ట్రంలో అనుకునేటటువంటి పరిస్థితి రావాలి. అది సామాజిక తెలంగాణ. ఆ సాధన కోసమే ప్రతి జిల్లాలో ఉండేటటువంటి అనేక మందిని ఐడెంటిఫై చేస్తున్నాం. సమస్యలు దీర్ఘకాలికంగా ఉంటే వాటిని పరిష్కారం చేసే దిశగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఉమ్మడి వరంగల్లో అధికారులు అంచనా వేసింది ఏంటంటే 13,54,000 మెట్రిక్ టన్నులు ఈసారి మనకు ధాన్యం వస్తుంది. దాంట్లో 10,54,000 టన్నులు మనం కొనాలి అనేటటువంటి ఒక పర్చేస్ టార్గెట్ పెట్టుకున్నారు. ఎంత కొన్నారు ఇప్పటి వరకు అంటే 17,460 టన్నులు మాత్రమే కొన్నారు. టార్గెట్ ఏమో 10 లక్షలు, కొన్నదేమో 17,000. ఎందుకు ఇంత మోసం? ఈ లోపల తడిసిన ధాన్యం పాపం అగ్గొకు సగ్గొకు రైతు అమ్మేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మేము కొనలే కాబట్టి మేము బోనస్ ఇచ్చే అవసరం లేదు, బోనస్ ఎగ్గొట్టాలి. సో ఈ బోనస్ ఎగ్గొట్టాలి, రైతులకు నష్టం జరిగినా చూడాలి అనేటటువంటి ఆలోచన. ఈ వ్యత్యాసం దయచేసి గమనించాలి వరంగల్ జిల్లా ప్రజలు, హన్మకొండ జిల్లా ప్రజలు.